మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆదర్శ మహిళను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ వివక్ష లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సగం మంది ప్రపంచంలో కానీ జనాభాలో సగం మహిళలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి లింగ సమానత్వం అనేది లోపించింది. ఈ లింగ సమానత్వాన్ని సాధించడం కోసం ఉన్నటువంటి సంఖ్యలను తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని విద్య, ఉద్యోగం, అదేవిధంగా ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా స్వయం సహాయ సంఘాల బృందాలు లిమ్కా బుక్ రికార్డు కూడా సాధిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా రక్షణ కోసం శక్తి యాప్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా పారిశ్రామిక శిక్షణ ద్వారా మనం ఈరోజు వీళ్ళకి లోన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి.